దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చాడు మనకి. ఏ ఆటంకము మనం రావడానికి ఏ ఆటంకము లేకుండా చేసినందుకు ఆయనకి ఘనత అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగుతుందట. ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి సంగమంతో కూడా ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు కూడా నేను వందనాలు చెల్లించుకొచ్చినాను. ఎందుకంటే మనము అనుకుంటాం దేవుని సన్నిధానికి రావాలని, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు వాటన్నిటి నుంచి తప్పించి మనం ఈ విధంగా ఆలయానికి రావడానికి కృప చూస్తున్నారు. ఆయనకే కనుక మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు 8వ రోజు కదండి, 9వ రోజుకి వచ్చాము కదా. 8 రోజులు నేను మానకుండా వచ్చాను అన్న వాళ్ళు చేయొద్దండి. అందరూ వచ్చారు. దేవుని స్తోత్రం. అయితే ఈరోజు మన వాక్యం ఏంటంటే క్షమించడం గురించి. మన యేసయ్య సిలువలోని మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే క్షమించమని దేవుడిని ప్రార్థన చేశామండి. ఆ మాట మనం చెప్పడం మనందరికీ చాలా కష్టం అనుకుంటున్నాను నేను కదా. అంత ఈజీ కాదు చెప్పడం, కానీ చెప్పితే మాత్రం మనం ఆశీర్వాదం పొందుకుంటాం. క్షమించడంలో చాలా సంతోషం ఉంటుంది. తర్వాత యేసయ్య నేను క్షమించాను, మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోమన్నాడు. కానీ మనం క్షమించుకుంటున్నామా? శిష్యుడికి ఎన్నోసార్లు చెప్పారు, మరి ఆ వాక్యాలన్నీ వింటున్నాం. మనం ఒకరినొకరు క్షమించుకుంటున్నామా? అది ఒకసారి మనం నేర్చుకుందామని. ఒకరినొకరు క్షమించుకుంటేనండి ప్రేమ వస్తుందండి. మనలో కోపం ఉండదు కదా. క్షమించుకుంటే కోపం ఉండదు కాబట్టి ఏముంటుంది? ప్రేమ ఉండదు. ప్రేమ ఉంటే ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటే ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. ఇన్ని ఉంటాయండి గృహాల్లోనే ఒక్క క్షమాపణ గురించి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మాట మన నోట్లోంచి రావాలి. క్షమించి చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వారికి ఆంటీకి సారీ చెప్పాలంటే నేను చెప్పను అంటాడు. చిన్నప్పటి నుంచి ఆడికి చెప్పడానికి ఆడికి ఇష్టం ఉండట్లేదు. పెద్దవాళ్ళ వల్ల మనం కూడా చిన్నప్పటి నుంచి అలాగే ఎంతమందిని క్షమించకుండా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు నేను అంటాం. ఎన్నిసార్లు మనం క్షమించకుండా ఎంతమందిని హర్ట్ చేసామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. క్షమించమని మనం అడిగితే చాలు అంటున్నారు దేవుడు. యేసు ప్రభు వారే అన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ పడ్డారు. మా ఈ భూలోకంలో ఉన్నప్పుడు శిలువ మీద కూడా అన్ని శ్రమలు అనుభవించాడు. కానీ ఎవరిని కూడా శపించారంటే శపించొచ్చాడు, కానీ శపించలేదు. క్షమించడమే చేశారు. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా మాటలన్నీ వింటున్నారు. ఆయన చెప్తున్న మాటలు సులువులేదు. దేవుడికి ఎంత గొడవ పెడుతున్నారు, ఎంత పొడుస్తున్నారు, ఎంత గొడవ కిరీటం పెట్టారు, రక్తం ఎలా కారుతుంది, నేనేంటి క్షమించమని అడుగుతున్నారేంటి అనుకుంటారా లేదా? అక్కడ అనుకున్నారు అందరూ. అయితే బైబిల్లో మనకి ప్రభు ఎవరెవరిని క్షమించారో మనం ఒకసారి చూద్దామండి. యోహాను 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదవాల్సిన లేదు. అసలు అదేంటో తెలుసుకోవాలని చదువుతారా? నేను చదివాను. యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చి కనుక ఆయన కూర్చుని వారికి బోధించుతుండేది. ప్రభు ఎప్పుడు ఖాళీగా ఉండరండి. సమాజంలోకి వచ్చారు, అక్కడ అందరికీ బోధిస్తున్నారు కూర్చొని. శాస్త్రులు, పరిసయ్యులు విచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, ఎవరినండి? వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర పెట్టారు. ఆవిడ పెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడేను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా. అయినను నీవేమి చెప్పుతున్నావు అని నేను అడిగింది. ఆడికి అంత తెలివిగా వచ్చాడో చూడండి. రాళ్ళు కూడా చేతి పట్టేసుకొని వచ్చాడు. ఎవరన్నా పాపంలో పట్టుబడితే వాడిని రాళ్ళతో కొట్టాలని మోషే ధర్మశాస్త్రంలో రాశాడు కదా. అందుకని మరి నువ్వు కూడా ఏమంటావు అని నీ దగ్గర తీసుకొచ్చామని స్త్రీని బలబడబడా లాక్కొని తీసుకొచ్చాడు. ఎవరెవరు తీసుకొచ్చారండి? పెద్దోళ్ళు తీసుకొచ్చారు, చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చారు. ఎంత భయం లేకుండా ఉన్నారో చూడండి. వాళ్ళు తీసుకొస్తే ఇప్పుడు ఏంటి? యేసు ప్రభు చెప్తారు, చెప్పిన వెంటనే రాడేసుకుంటారు. అందుకని అందరూ రాళ్ళు పట్టుకొని వచ్చింది. దేవుళ్ళు అడుగుతుంటే నేనేం మాట్లాడదు. అప్పుడు ఆయన ఏం చేస్తారండి? ఎందుకు కూర్చొని రాగా ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు.
ఆయన వాళ్ళు అనుకుంటారు ఏమి వినట్లేదు మనం చెప్పిన మాట అయినా అని వాళ్ళు అనుకుంటారు. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి పట్టు వదలక, అంటే ఎలా ఉన్నా సరే నేను ఏం చేస్తాడు, రాయిని కొట్టమంటాడు కాబట్టి మనం రెడీగా ఉందాం అని అడిగారు. అడిగేటప్పటికి ఆయన ఏమన్నారు, అప్పుడు పైకి తల పైకెత్తి అందరినీ చూశారు. పెద్దోడు మొదట చిన్నోడు అక్కడ అందరూ రాడుతో ఉన్నారు. మీలో పాపం లేని వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయించారు. మీలో పాపం లేని వాళ్ళు వేయమన్నాడు. పాపం లేని వాడు ఎవరు లేని కదా, ఆ సంగతి వాడికి తెలుసు. మనం పాపాలు చేసాం, పాపం లేని వాడు ఎవరున్నారు ఎవరున్నారు ఆ పాపం చేస్తున్నారు. అప్పుడే లేదు, అందరూ పాపం చేసేవాళ్ళు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే రక్షణ ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేశారు, యేసు ప్రభు ఆయన ఏం చెప్పారు, ఎవరి పాపం లేదో రాళ్ళేయండి, రాళ్ళు వేసి వేయచ్చు కదా, పాపం లేని వేయచ్చు కదా. అక్కడ ఇవ్వడం కూడా వేయలేకపోయారు, ఎవ్వరూ వేయలేకపోయారు. పాపం ఆ యొక్క స్త్రీ మీద రాళ్ళు వేయలేదు. ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉందంటే, అమ్మో నేను ఎవరో పెద్ద అంది వేసుకొని పెద్ద మనిషిలా ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, నువ్వు దగ్గరికి తీసుకొచ్చాడు అని ఆ స్త్రీ భయంగా ఉంది. ఎప్పుడైతే మీ పాపం లేనాడు ఏమన్నారో వీళ్ళందరూ వాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వాడికి తెలిసాడు ఎందుకు చెయ్యాలా వచ్చాడు, ఎందుకు వాళ్ళు పడిస్తాడని తెలుసు. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇప్పుడు స్త్రీకి ఎలా ఉందని తెలుసా అంటే, అమ్మో ఈయన ఇంత పెద్ద మనిషి, ఈయన ఏమంటారో, ఈయనేమి శిక్షేస్తారో నాకు తెలిసిపోతుందండి. తెలిసిపోతున్నట్టు యేసు ప్రభు వారు అమ్మా అని పిలిచారు. అమ్మ అని పిలిచేటప్పటికి ఆవిడలో భయం అంతా పోయింది. ఇప్పటివరకు ఆ పిలుపు వినలేదు. ఆవిడ ఇష్టానుసారంగా పిలిచారు, ఎన్నో పేర్లు పెట్టి పిలిచారు, ఎంతో అసహ్యంగా పిలిచారు, అవే విన్నది. కానీ ఈ అమ్మ అన్న మాట వినలేదు. అప్పుడు ఆవిడకి కరిగిపోయిందండి. ఆవిడ గుండెంతా ఏదో చేసేస్తాడు, నాకు ఏదో శిక్ష విధిస్తాడు అనుకుంటే ఈయన అమ్మ అని పిలుస్తున్నాడు నేను అని చెప్పి ఎవరో వేయలేదని చెప్పాను. అమ్మ ఎవరో వేయలేదని చెప్పాను, ఇప్పుడు ఈయన ఏమేస్తాడో నాకు అనుకున్నాను. ఎందుకంటే నేను కూడా వెళ్ళినాను, నీకు పాపం చేయకుండా వెళ్ళిపోవాలి. చూసారా ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నదో. నువ్వు పాపం చేయకుండా వెళ్ళిపోయింది, చేస్తుందండి పాపం ఆవిడ. ఒకసారి దేవుడిని చూస్తేనే చాలు, ఆవిడ దగ్గర నుంచి చూసింది. ఆయన మాట అమ్మాని పిలిచాడు, ఆ పిలుపుకి కరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ ఇంకా పాపం చేయలేదు కదా. ఆవిడ పాపం చేయలేదు సరి కదా, ఆవిడ జీవితం మారిపోయింది. ఆమె ఊరంతా కూడా ఆయనకి ప్రకటన చేసింది, ఆయన మహత్కార్యాన్ని ప్రకటన చేసింది. తర్వాత మరి ఆయన చనిపోయే వరకు యేసు ప్రభుతో ఉన్న స్థితి ఆమె వ్యభిచారం చేసిన స్త్రీయే. చూడండి, ఆ ప్రేమను ఆవిడ పొందుకుంది కాబట్టి అలా చేయగలిగింది. లేదు అంటే మరి ఆయన మీద కోపంగా ఉండి ఆవిడ ఇది కూడా ఇదే చెప్పాడు నాకు అనుకున్నట్టయితే ఆవిడ బాగుపడుతుందండి, బాగుపడదు. ఆవిడలో మార్పు రాదు, ఆ జీవితం ఇంకా అలాగే ఉండును. కానీ దేవుని మాట వలన ఆమె ఆ యొక్క జీవితాన్ని మార్చుకుంది. మరి ఆ యొక్క ఊరంతా వెళ్ళి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తాం. అయితే దేవుడు క్షమించడం వాడికి నేర్పించాడు. వచ్చిన వాళ్ళందరికీ ఏం నేర్పించారు, రాడు పడేసి వెళ్ళిపోమని చెప్పలేదు. యేసు ప్రభు ఏం చెప్పారు, మీలో పాపం లేని వాళ్ళు వేయమన్నారు, వాళ్ళు లేదని వెళ్ళిపోయారు. పాపం మనందరూ పాపం చేసిన వాడు వెళ్ళడానికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి ఒకటి నేర్పించారు, క్షమించే బుద్ధి ఉండాలి మీకు అని నేర్పించారు. ఎందుకంటే కొట్టడానికి తిట్టడానికి ఎంత రెడీగా ఉన్నా సరే, మనం ఎంత కోపంగా ఉన్నా సరే, ఆ టైంలో ఆ యొక్క క్షమించే మాట మనం ఒకటి చెప్పాలి. ఆ క్షమించే మనసు మనలో ఉంటే మనలో ఈ దుర్మార్గత ఉండదు అని దేవుడు వాళ్ళకి నేర్పించింది. అప్పుడు వాళ్ళు ఆ యొక్క మాట విని వాళ్ళందరూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు క్షమిస్తుంటే మనం ఎంతటి వాళ్ళమండి, మనం క్షమించాలి కదా, ఒకళ్ళు క్షమించుకోవాలి కదా. ఇంకొక వాటిని ఇంకొక సంగతిని చూద్దామండి. మనం మత్తయి సువార్త 18:7 చూద్దాం. 18:7. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారుల మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారు మట్లునే కాదు, 77 మారు మట్లు
కానీ నీతో చెప్పుచున్నానని. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అంట. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారండి, వీటితోటి పరలోకము రాజ్యం గురించి, పరలోక ప్రజలు ఎవరు, పరలోక ప్రజలు ఎవరెత్తారు, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళు వస్తున్నప్పుడు ఈ క్షమించడం గురించి ఇవన్నీ ప్రభు వారి శిష్యులకు చెప్తున్నప్పుడు ఈ పేతురు ఉన్నారు కదండి, పేతురు కొంచెం చదువు ఎక్కువ యేసుప్రభు గారు. ఇప్పుడు మా అయ్యగారు చెప్పేవారు పేతురు గురించి. పేతురు యేసుప్రభు గారు పెద్దోడు కాబట్టి అన్నీ నేను చెప్పినట్టు వినాలి అన్నట్టుగా చెప్తాడు అని చెప్పారు ఒకసారి. కాబట్టి ఈ పేతురు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఈ పేతురు ఏమంటాడు, ప్రభా నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 సార్లు క్షమిస్తే సరిపోద్దా అన్నాడు. అంటే అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడండి, 7 సార్లు మట్టే కాదు 77 సార్లు మనం క్షమించాలన్నారు. చూసారా ఎందుకు చెప్పారు అలాగా? 40 సార్లు అనొచ్చు కదా, 50 సార్లు అనొచ్చు కదా, 60 సార్లు అనొచ్చు కదా, 70 సార్లు ఎందుకు అన్నారంటే కీర్తన 90:10 ఒకసారి చూడండి. కీర్తన 90:10 మోషే గారు మంచిగా రాశారు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాల మగును. అంతే చాలు. అయితే మన ఆయుష్కాలం ఎంతండి ఇచ్చారు ఆయన? 70 సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పుడు 70 సంవత్సరాల వరకు ఎందుకని చెప్పారు ప్రభువారు? నువ్వు బ్రతికున్నంత కాలం, నువ్వు జీవిస్తున్నంత కాలం కూడా క్షమించాలి. నువ్వు 7 మార్లే కాదు, 10 మార్లే కాదు, 20 మార్లే కాదు, నీవు ఎంత వరకు జీవిస్తావు? 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాల వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి, ఎప్పుడు కూడా మానకూడదు అని చెప్పారు. చూసారా ఇప్పుడు మన వయసులో ఎంతండి? ఇంకా ఎంతకాలం ఎదుగుతాం? మన వయసుకి ఇంకా కొంచెం కలుపుకుంటే 70 సంవత్సరాలు ఎవరెవరికి వస్తాయో చూసుకుంటే 70 సంవత్సరాల వరకు మనం ఎవరిని ఒక్క మాట కూడా అనుకున్నగా క్షమించాలి. వాడు ఏమన్నా కూడా మనం క్షమించాలి. అది దేవుని ఆజ్ఞ, ప్రభు వారే చెప్పారు ఇక్కడ. కాబట్టి మనం ఒక పని చేయాలి. మనం చేస్తున్నామా చెప్పండి? మనం కానీ అలాగ క్షమిస్తే మనం బాగుంటాం, ఆ యొక్క కుటుంబాన్ని కూడా బాగు చేసినట్లుగా మనం ఉంటాం. అయితే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు మనం క్షమించడం ఏంటి, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి అని మనం ఏం చేస్తామంటే అలాంటి ఏం పట్టించుకోకుండా మనం ఉంటూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాం. దేవుడు అలా చెప్పలేదు, క్షమించమన్నారు. 70 సార్లు బ్రతికినంత కాలం, జీవించినంత కాలం, నీ ఊపిరి ఉన్నంత కాలం కూడా నువ్వు ఒకరిని క్షమించాలి. నువ్వు వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కూడా నువ్వు క్షమించాలి. క్షమిస్తే అది మనిషి మారిపోతుంది. నేను ఈయనైతే ఏం మాట్లాడలేదు, ఇలా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు ఉన్న కోపం తగ్గిపోతుంది. తగ్గించేటట్లు మనం చేస్తున్నాం మన మాటల వల్ల. నేను అమ్మగారు చెప్పారు మాటల గురించి. కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయి అది మనం చూసుకోవాలి. ఈ యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు మరి అక్కడ చాలామంది సైనికులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరూ వచ్చారండి. అందరూ వచ్చారు. అక్కడ ఏంటి పెద్ద జరుగుతుంది, ఇంటి ఎలా పడుతున్నారు, ఇలాగా అలాగా అని చూసుకోవడం, మాట్లాడడం అన్నీ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆయన వాళ్ళు చేస్తున్న క్రియలకి వాళ్ళు ఎవరికి కూడా ఏవి శిక్ష విధించకుండా, ఎవరిని ఏమనకుండా క్షమించమని అడగడం, తర్వాత దేవుడికి ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళందరూ చూస్తారు. ఆ సైనికులు ఎవరికైనా యేసు ప్రభు వారు వాళ్ళని దగ్గర కాపలా పెట్టారు. చూడండి, ఏదో రాజకీయ నాయకుడికి ఎక్కడికన్నా వెళ్తుంటే ఎస్కాట్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. ఆయన ఎక్కడుంటే ఆ ఇంటి దగ్గర ఎస్కాట్ ఉంటారు. కానీ మన యేసు ప్రభు వారికి చనిపోయిన తర్వాత సమాధి చేసినప్పుడు కూడా ఎస్కాట్ని పెట్టారు. ఎంతకంత చూడండి, చనిపోయిన దగ్గర ఎవరుంటారండి? ఎస్కాట్ ఎవరు ఉంటారు కదా, యేసు ప్రభు వారికి ఉన్నారు. ఆ విధంగా దేవుడు అన్ని విషయాలు కూడా ఘనత పొందుకునే ఉన్నారండి. అది ఎవ్వరు కూడా ఆలోచించలేకపోయారు. అయితే ఆ సైనికులు ఏమనుకున్నారు, అమ్మో ఈయన నిజంగా దేవుని కుమారుడు అనేసి వాళ్ళందరూ మహింపరిచారు. ముందు అసలు భయపడిపోయారు. అక్కడ జరిగే కార్యాలు భూకంపం వచ్చింది, అంతా చీకటైపోయింది. తర్వాత ఏమో శబ్దాలు, ఉరుములు, మెరుపులు వచ్చినాయి. ఈ శబ్దాలన్నింటిగా సైనికులైన వాళ్ళు కూడా జడిసిపోయారట. ఆ విధంగా జరిగింది. అలాగే వాళ్ళు జడిసిపోయి ఈయన నిజంగా దేవుని కుమారుడే అనుకొని ఒప్పుకున్నారు.
ఆయన సిలువలో ఉన్నప్పుడు ఎంతో మందికి పశ్చాత్తాపం జరిగిందని. అలాగే శతాధిపతి కూడా ఏం చేశారు, రే కొట్టండిరా, చచ్చిపోయడం లేదు, బయలుతో కొడవండిరా అని చెప్పేవాడు. ఎందుకంటే ఆయన ఆ రోమా సైన్యం వాళ్ళు, ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన అధికారం అది. అప్పుడు వాళ్ళు అంత కఠినంగా ఉంటారు, ఎలా ఉండాలో అలా ఉంటారు. అందుకని ఈయన చెబుతుందంటే వాళ్ళు చెయ్యాలి, సైనికులు చేయకుండా ఉండకూడదు. అందుకే చేస్తున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎదురు కనుక వాళ్ళని క్షమించారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నిజంగా చంపాలని అక్కడికి రాలేదు. వాళ్ళకి ఇచ్చిన అధికారం బట్టి, వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ని బట్టి వాళ్ళు అలాగా చేస్తున్నారు. దేవుడికి అది తెలుసు, అందుకే ఆ మాట అన్నారు. ఇప్పుడు ఈ శతాధిపతి సైనికులందరికీ కూడా అధికారి. ఆయన ఎలా చెప్తే వాళ్ళందరూ వినండి. చనిపోయలేదో చూడండిరా, బళ్ళతో కొడండిరా, పొడిచాడు. మంచినీళ్ళు అడుగుతున్నాడు, ఇవ్వండిరా, ఇచ్చాడు. ఇలాగా ఏది చెప్తే అయినా అది చేస్తున్నాడు. ఈయన కూడా ఆ కింద నుంచి చూస్తున్నాడు అండి. అన్ని ప్రభువారు చేస్తున్నాయి అన్నీ, ఆయన మాట్లాడుతున్న మాటలు, దొంగతో మాట్లాడటం ఇవన్నీ వింటున్నాడు. అన్ని తర్వాత ఆయన ప్రాణం విడిచాడు. ఆయన ప్రాణం విడిచినప్పుడు అండి ఆయన పూర్తిగా పశ్చాత్తాపం వచ్చింది. మేబీ ఆయన రక్తం ఈయన మీద పడి ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఆయనకి రక్షణ వచ్చింది. ఎందుకంటే ఈయన నిజంగా దేవుని కుమారుడిని మహిమపరిచాడట. అక్కడే మోకరించాడంట. ఆ సులువు మీద ఆ శవాన్ని తెచ్చుకుండానే ఆయన అక్కడ మోకరించాలన్నమాట. దేవుడు ఆయన సిలువలో ఆయన యొక్క ప్రవర్తన బట్టి అనేక మంది మాట్లాడారు. అనేక మంది ఆయన్ని మరి మహిమపరిచారు, దేవుడిని మహిమపరిచారు, ఆయన మహిమపరిచారు. అందరూ కూడా ఆ విధంగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం క్షమించడం అంటే మనకి చాలా కష్టం అండి. కష్టం కదా. ఎవరికైనా ఛాయిస్ చెప్పేమంటే చెప్పేస్తాం, ముందుకు పనికి రాకుండా ఛాయిస్ చెప్పేస్తాం ఉంటుంది. కానీ మనం క్షమించమని మాత్రం ఎవరిని అర్థం, సారీ అని ఎవరికి చెప్పము. మనం కానీ అలాగే మన కుటుంబాల్లో సారీ చెప్పుకుంటూ ఉండండి. భర్త భార్యకి, భార్య భర్తకి, పిల్లలు తల్లిదండ్రులకి సారీ చెప్పుకుంటే మన కుటుంబం ఎలా ఉంటుందండి? ప్రేమ, ఐక్యత, సమాధానం, సంతోషం అన్నీ ఉంటాయి. కోపాలు ఉండవు. ఎప్పుడైతే నువ్వు క్షమించావో కోపం ఉంటుంది అక్కడ. మనిషికి, ఎదుటి మనిషికి కోపం ఉండదు, నీకు ఉండదు. అప్పుడే కుటుంబం ఎలా ఉంటుందండి? చాలా నెమ్మదిగా ఉంటుంది. గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ మనం ఆ పని చేయలేకపోతున్నాం. దేవుడు అదే చెప్పాడు, ఒకరినొకరు క్షమించుకోమని చెప్పాడు. ఆ పని మనం చేయట్లేదు. మనం ఎప్పుడైతే అలా క్షమించుకున్నామో మన కుటుంబాలు బాగుపడతాయి, అనేక కుటుంబాలను బాగు చేస్తాం, మన దేశం, మన ప్రపంచం అంతా కూడా బాగుపడుతుంది. కానీ ఆ పని మనం చేయలేకపోతున్నాం. దేవుడు చెప్పిన పని మనం చేయాలి. చేస్తే ఆ క్షమించే బుద్ధి మనకుంటే మనం బాగుపడతాం, ఇతరులు కూడా బాగుపడతాం. ఆ క్షమించుకోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం, ఇంట్లో గొడవలు సమాధానంగా ఇంకా మనుషులు ఉన్నారా అని ఎవరన్నా అనుకోవాలి. ఆ విధంగా మన గృహాలు ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క క్షమాపణ లేని విధంగా ఉండదు కాబట్టి మన దేశంలో, మన ప్రపంచంలో హత్యలు ఎక్కువైపోతున్నాయి. మరి ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, గొడవలు ఎక్కువైపోతున్నాయి. మరి వీటిని గురించి కేసులు, పోలీస్ స్టేషన్లు ఎక్కువైపోతున్నాయి. మరి ఖైదీలు ఎక్కువైపోతున్నాయి. ఖైదీలో కేసు సరిపోవట్లేదని అడివారంలో పెద్ద జైలు కట్టించారు. అక్కడ 3 మంది ఉన్నారు ఇప్పటి నుంచే పాపాలు చేసిన. రోజు కొత్త కేసులు. పాత కేసులకి విమోచన లేదు, కానీ కొత్త కేసులు మాత్రమే వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకండి? క్షమాపణ లేక. రాజకీయ నాయకులు కూడా క్షమాపణ లేదు. ఒకరినొకరు క్షమించుకునే బుద్ధి వాడికి లేదు. వాడు ఏదో అన్నాడు అనేసి చెప్పి ఆయన నన్ను క్షమిస్తేనే కానీ నేను ఊరుకోను అంటాను. ఆయన క్షమించడు. ఈ గొడవలు ఇలా ఎక్కువైపోతున్నాయి. ఆ క్షమించే బుద్ధి మనలో లేకపోతేనండి ఎలాంటి కూడా నెమ్మది ఉండదు, వాడి సమాధానం ఉండదు. నేను చెప్తున్నాను, యేసుప్రభువు వారు ఎందుకు చెప్పారో ఆ మాట. ఆయన శిలువలో ఆ క్షమాపణ గురించి మాట్లాడారు కాబట్టి ఆ మాటను బట్టి అనేక మంది పశ్చాత్తాపడ్డారు. కానీ మన హృదయాలే కరగట్లేదు. రోజుకి ఎన్నిసార్లు మనం తప్పులు చేస్తున్నామో, ఎక్కడిని అంటున్నామో, ఏం చేస్తున్నామో, కానీ మనం సారీ చెప్పట్లేదు. మన పాపాలు మనం కడుక్కోవట్లేదు. మనము ఆ యొక్క క్షమించే బుద్ధి కలిగి మనం ఉండట్లేదు. మనం ఉపవాసంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇలా పెట్టుకోవాలి. ఎవరు ఏమన్నా చాలా చెడ్డదైనా, నువ్వు ఇలాంటి దాన్ని, నువ్వు ఇలాంటి దాన్ని, నువ్వు అలాంటి దాన్ని, నువ్వు ఇలాంటి వాడు, నీ కుటుంబం ఇలాంటి దాన్ని, ఎన్నో వాళ్ళ ఇష్టం. మనకి సంబంధం లేని మాటలన్నీ చెప్తారు, తిడతారు, రకరకాలుగా అంటారు. అది ఎలా అంటారు. అయినా కూడా అన్నట
మనం వినాలి, అంతేగాని మన నోటికి పని చెప్పకూడదు. ఈ యొక్క ఉపవాసం మనం చేయవలసిన పని ఏంటంటే నోట్లోంచి మాట్లాడకూడదు. అన్నీ వినాలి కానీ మౌనంగా ఉండాలి. అమ్మగారు నేను చెప్పారు, మాటలు రాకూడదు నోట్లోంచి మాట్లాడాలి. యాంటీ మాటలు మన నోటి నుంచి రాకుండా మన నోటిని మనం స్వాధీనంలో ఉంచుకున్నాం అనుకోండి. అది ఏమన్నా అక్కడ విన్నా కూడా విననట్టే కూర్చున్నారు అనుకోండి. ఎంతసేపు మాట్లాడతారని వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏం మాట్లాడలేదు మనం ఎక్కడన్నా మనం ఎక్కడో పడినా కూడా. ఆ విధంగా మనం మాట్లాడకుండా ఉంటే మనకి ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు మాట్లాడారండి ఏమన్నా, అది చెప్పిన ఆ శాతాన్ని శోధిస్తుంటే దానికి సమాధానం చెప్పారంటే కానీ ఇంకెక్కువ మాట్లాడలేదు ఆయన, విన్నారు, ఊరుకున్నారు అంతే. కాబట్టి మనం కూడా దేవుని మాదిరిగా మనం కూడా జీవించాలంటే ఆయన మనకు చెప్పిన వాళ్ళని మనం పాటిస్తే మనం నిజంగా దేవుని వల్ల మనం ఆశీర్వాదం పొందుకుంటాం. అయితే ఎంత బాధ పెట్టినా ఏం చేసినా కూడా మనకి మనం ఎవరిని కూడా ఒక మాట అనుకుంటాం. మనం ఉపవాసము ఉంటున్నాము అంటే మన జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. దేవుడు ఏదో ఇది చెయ్యి అది చెయ్యి అని దేవుడు చెప్పట్లేదు. మనం ఉపవాసంలో ఉన్నప్పుడు ఉపవాసంలో ఈ 40 రోజులు ఉంటాం. తర్వాత మళ్ళీ మామూలుగా తిరిగేద్దామని అంటే ఉండలేవు ఇక్కడ అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు ఈ 40 రోజుల్లో. కాబట్టి నువ్వు తర్వాత నా ఇష్టానుసారంగా నేను ఉంటానని కూడా ఉండలేదు. ఎందుకంటే మన శరీరం మన స్వాధీనంలోకి వచ్చేస్తుంది. లేకపోతే మన శరీరం మనకి ప్రోత్సహిస్తుంది. అది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని చెడ్డ పనులు చేయాలి. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి లోపడతామో దేవుడికి మాట్లాడకుండా ఆయన ఎలా ఉంటున్నారో అలా ఉన్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తారండి, మనకి మన శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకున్నట్లేదు. ఎవరన్నా కనిపెట్టారో లేదో మనకు తెలియదు. మనం ఉపవాసంలో ఉన్నప్పుడు మనం ఉండిన పద్ధతిని బట్టి, దేవుని ప్రార్థించిన పద్ధతిని బట్టి ఉపవాసంలో ఉంటే ఏం చేయాలండి, మనకి కలిగింది ఏదో ఇతరులకు పెట్టాలి. ఎంతో కొంత ఇంత పెట్టేయమని చెప్పట్లేదు. మన దగ్గర ఏది ఉంటే అది కొంచెం సహాయం చేయాలి. దేవుడు సహాయం చేశారు కదా, మనం కూడా చేయాలి. అలాగే మనలో ఉన్న కోపాలు, ద్వేషాలు, కథలో పక్షులు అన్నీ కూడా మనం తగ్గించుకోకపోయినా మన స్వాధీనంలో లేదనుకోండి. మనం ఉపవాసం ఉంటాం, ప్రభా నా కోపం ఎక్కువ వస్తుంది ప్రభా, నాకు క్షమించి ప్రభా, నాకు తగ్గించి ప్రభా, నేను ఉపవాసంలో ఉన్న నా కోపం తీసేయండి ప్రభా. మన కట్లు, అబద్ధాలు, మోసాలు, త్రాగుడు, తిరిగిపోతాను, ఇవన్నిటి నుంచి ఇవన్నీ కట్టులండి మనకి. ఆ కట్టులు ఏమి చేసుకోవాలా, అవి విడిపించుకోవాలి. మనం ఉపవాసంలో ఉన్నప్పుడు విడిపించుకోవాలంటే దేవునికి మొదలుపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రభా నా కట్లు, నాకు ఈ కట్లు, మీ కట్లన్నీ తిప్పండి ప్రభా. శుద్ధంగా ఏంటి ఎలా ఉంటుందండి బంగారం, ఎలా శుద్ధి అవుతుంది, బాగా కాల్చి 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 చేసిన తర్వాత దాంట్లో ఉన్న నష్టంతో పోతుంది కదా. అలాగా మనం శుద్ధమైన బంగారంగా మనం తయారు. ఉపవాసం చేస్తాను అందరికీ చెప్పుకోనవసరం కూడా లేదు. నువ్వు ఉన్న ఉపవాసం నీకు నీ తండ్రికే పెట్టు. ఏమన్నారు, రహస్యమందున నీ తండ్రిని మొదపెట్టమన్నారు. అందులోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి. అలా చేస్తే మన మైండ్ ఇంకెక్కడికే వెళ్ళదు, దేవుని మీదే ఉంటుంది. దేవునితో మాట్లాడతాం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడచ్చు. ఇష్టం ఎలాగ ఎవరికి చెప్పుకోలేని విషయాలన్నీ దేవుడికి చెప్పుకోవచ్చు. అలా మాట్లాడచ్చు. ఉపవాసం ఉంది, నేను ప్రార్థన చేస్తుంది, కన్నీరు పిలిస్తే ఆయన కరిగిపోతాడండి. అయ్యో నా బిడ్డ కన్నీరు పిలుస్తుంది, కరిగిపోతాడు. మనకి కీర్తనలో ఉంది కదండి, కన్నీటిని నదిలో పక్కన కలుస్తుందండి. అది చూసినప్పుడల్లా అయ్యో నా బిడ్డ ఏడ్చింది, ఆ బిడ్డ కన్నీరు కదా, ఆయన జ్ఞాపకం చేసుకొని అంట. అప్పుడు మనకి ఏది అడిగినో అది ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయడం, అనుకున్న బంధకాలన్నీ, ఈ ఉపవాసంలో మనకు ఉన్న బంధకాలన్నీ మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టే శక్తి నీకు లేదనుకోండి, దేవుడిని అడగాలి. ప్రార్థనలో మనం పోరాడేది అదే. నాలో ఉన్న విధేయతలన్నీ కూడా తీసివేయమని దేవుడిని మనం అడగాలి. అడిగితే అప్పుడు దేవుడు మనకి అవన్నీ తీసిస్తాడు. మనం శుద్ధ బంగారంగా మనం తయారవుతాం. ఇంకెప్పుడు కూడా అటువంటి ఉపవాసం అయిపోయిన తర్వాత మామూలుగా అయిపోదామని అనుకోకూడదు. అప్పటి నుంచి కూడా ఇంకా మనం ప్రత్యేకపడిన వారుగా ఉండాలి. మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి గుణాలు ప్రతి ఒక్కరు చూడాలి. ఆ విధంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితే దేవుడు మనం ఏం చేస్తారంటే, ఏ విషయాల్లో మనం బంధింపబడి ఉన్నామో వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందాలి. అలాగే మనకు చేత కానప్పుడు మనం దేవుడిని అడగాలి. మన బంధకాలన్నీ వినిపించండి
అనేసరికి ప్రార్థన చేస్తే ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేస్తామో, ఎలాగ దేవుడిని వెతులాడేవో, ఎలాగ దేవుడికి మొదలుపెట్టేమో ఆ ప్రార్థన ఆయన వింటాడు. విని మన ప్రార్థనకి జవాబునిస్తాడు. కాబట్టి ఉపవాసం ఉండడము, మరి ఈ యొక్క క్షమించడము, క్షమించే బుద్ధి మనకు ఉపవాసంలో ఉంటే వచ్చేస్తుందండి. ఎవరన్నా అంటే మన కోపం రాదు అసలు. మన వాళ్ళని క్షమించాలని అనుకోండి, అనుకుంటామని తెలియకన్నది అనే మనసు మనకు వస్తుంది. ఇంతకు ముందు అయితే ఎలాగనుకుంటాం, నన్ను అంటదా ఇలాగంటదా అలాగంటదా అని అంటాం కదా. అటువంటి పరిస్థితులు వచ్చినడమే అందరూ ఇప్పుడు దేవుని తెలుసుకున్న తర్వాత నార్మల్స్ రక్షణ పొందిన తర్వాత అన్నీ విడిచిపెట్టాం. ఇంకా కూడా మనం విడిచిపెట్టి ఇంకా మనలో ఉన్నవి మన దేవునికి సమీపంగా జీవిస్తుంది. దేవుణ్ణి మరి మాదిరికరమైనటువంటి జీవితం దేవుడు ఏ విధంగా అయితే ఉన్నారో మనం కూడా అలా క్షమించే బుద్ధిని కలిగింది మనం ఉన్నట్లయితే మన కుటుంబాలు, మనము, చుట్టుప్రక్కల మన దేశం, మన ప్రపంచంలో అందరికీ సమాధాన రైతుల ప్రేమతోటి ఉండాలి. దేవుడి చిన్న వాక్యం మనం కూడా దీవించిన దాకా